ఒంటిమిట్ట మండలం నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన కృష్ణంరాజు నాయకును ఒంటిమిట్ట వాసి నందులూరులో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఓబినేని గురవయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాలువా కప్పి సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యను కడపలోని ఆయన స్వగృహంలో ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ మైనార్టీ నాయకుడు షేక్ షఫీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో జిలానీ, బిలాల్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగస్టు 23వ తేదీన గురువారం రైల్వే కోడూరుకు రానున్న సందర్భంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధవటం మండలం జనసేన పార్టీ నాయకుడు అతిగారి కృష్ణ కోడూరులో పవన్ కళ్యాణ్ పాల్గొనే సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిపాలన మారి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తుందన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో దక్షిణ లూథర్ చర్చి కాంపౌండ్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి క్వార్టర్స్ను అర్ధరాత్రి కొంతమంది అడ్డు వచ్చిన వారిపై దౌర్జన్యం చేసి జేసీబీలతో కూల్చివేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇక్కడ నివాసం ఉన్నటువంటి క్వార్టర్స్ను కూల్చేసి మహిళలను చూడకుండా వాళ్ళపైన దాడి చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ఆస్తులు అమ్మకూడదు, కొనకూడదని చట్టం ఉంది. కానీ ఈరోజు ఈ యొక్క క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం వాళ్ళ వైద్య సేవలు పెట్టానో స్కూళ్ళు పెట్టి అభివృద్ధి చేసేదానికి ఇచ్చారు పేదల కోసం. అది కాకుండా ఈరోజు ఆస్తులను అమ్ముకొని కబ్జా చేయాలని, సోహా చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన విచారం జరపాలి. వీళ్ళకి ఎటువైనా హక్కులు ఉంటే పట్టపగలు వచ్చి, నీ కోర్టు ఆర్డర్లు ఉంటే పట్టపగలు వచ్చి పోలీసులు ఎస్కాట్ తీసుకుని పోయి పడగొట్టాలి తప్ప రాత్రుల్లో మహిళలు పిల్లలను చూడకుండా దౌర్జన్యంగా కొట్టిపోయారు. ప్రమాదం తప్పిపోయింది, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరుగుండు. ఇక్కడ రత్నం అనే అతనికి చెయ్యి కూడా ఇంచేశారు, కూల్చేశారు. ఒక జేసీబీ తీసుకొచ్చి చేశారు. అడ్డుకున్న వాళ్ళని రత్నం అనే అతనికి కూడా చెయ్యి ఇరిగింది. చాలా దుర్మార్గం, అన్యాయం. వెంటనే వీళ్ళపైన బాధ్యులపైన అరెస్ట్ చేయాలి, కేసులు నమోదు చేయాలి. కాబట్టి ఈ ఆస్తుల్ని, క్రైస్తవ ఆస్తులను కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాజంపేట పరిధిలోని ఉస్మాన్ నగర్ బైపాస్ రోడ్లో ఉన్న విఆర్ డేకార్స్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. దాదాపు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు రమణ తెలిపారు. షాపు మీద ఆధారపడి కుటుంబం పోషించుకుంటున్నాను. దుకాణం దగ్ధం కావడం వలన పూర్తిగా నష్టపోయాను. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు రమణ తన ఆవేదన మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పరిశీలించారు. ఆయన వెళ్లిన సమయంలో అధికారులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కొంతమంది అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లంచాలు తీసుకునే అధికారులు వెళ్ళిపోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హెచ్చరించారు. లాసు ప్రభుత్వానికి 1,55,000. అది ఏమని ప్రశ్నిస్తే మాకు సీయింగ్ చూడడానికి లేదు, చూడిసే మాకు రైట్ లేదు కాబట్టి వాళ్ళు రైటర్లు ఏం చెప్తే అది చేస్తామంటారు. రిజిస్టర్లో ఒక క్లాజ్ పెట్టినారు.
ఆ క్లాజ్ ప్రకారము మీరు తప్పుడు పద్ధతుల్లో ఎవరైతే డాక్యుమెంట్ రైటరు, ఎవరైతే రినింగ్ ఉండేటివి కూడా డబ్బులు ఉంటాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కలిసి సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే బీజేపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్ రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సన్మానించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం సంఘటనలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయన చెప్పిన విధంగానే ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు పరువు నష్టం దావా కింద 50 కోట్లకు నోటీసులు పంపించినట్లు మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం రామాంజనేయపురం తండాలో దళిత మూగ బాలికను అదే గ్రామానికి చెందిన 25 సంవత్సరాల యువకుడు ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను నోరు మూసి ఎవరూ లేని గృహంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. రామజనపురం గ్రామం తండాలో మా బంధువులు ఉన్నారండి. ఆ అమ్మాయి 11 సంవత్సరాలు, మాటలు రాని మూగమ్మాయి. అదే గ్రామానికి చెందిన 20 సంవత్సరాల యువకుడు ఆ అమ్మాయిని నోరు మూసేసి ఇంటికి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. ఆ విషయం బెల్లంకొండ ఎస్ఐ గారి దగ్గర తీసుకొచ్చాము. ఎస్ఐ గారు FIR ఫైల్ చేసి సత్తరపల్లి ఏరియా హాస్పిటల్కి టెస్ట్ పరీక్ష నిమిత్తం తీసుకొచ్చారు. అదే వైద్య పరీక్షలు ఇక్కడ సత్తరపల్లిలో జరుగుతున్నాయండి. మాకు న్యాయం జరగాలి, ఆ అబ్బాయికి కఠినంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము.